మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. స్వీట్స్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అందులోనూ స్వచ్ఛమైన నేతి మిఠాయిలంటే అందరికీ లవ్వే. ఆలివ్ స్వీట్స్ అందరికీ తెలుసు. ఆలివ్ అనే పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న దొరరాజు గారు మీ అందరికీ తెలుసా? ఆయనే ఆలివ్ మిఠాయి షాప్ ఓనర్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఇంతటి పబ్లిసిటీ రావటానికి, ఇంత గొప్ప పేరు సంపాదించుకోవడానికి షాపు, దాని వెనక ఆయన పడ్డ శ్రమ, కృషి అన్నీ ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. దొరరాజు గారు. చాలా థ్యాంక్స్. మీ ద్వారా సుమన్ టీవీ ప్రేక్షకులందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మాకు కూడానండి. థ్యాంక్ యూ అండి. స్వీట్ని మాకు అందిస్తూ స్వీట్గా ఇప్పుడు మీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాము. అలాగే మీ షాప్ పేరు చెప్పగానే, అంటే ఆలివ్ మిఠాయి షాప్ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటంటే మోతీచూర్ లడ్డు. థ్యాంక్ యూ అండి. చాలా 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 ఫేమస్ మీ లడ్డు అయితే. అవునండి. అసలు ఫెస్టివల్స్ ఏమన్నా వచ్చాయి అంటే ఖచ్చితంగా స్వీట్ లేకుండా నడవదు. అందులోనూ ఆలివ్ స్వీట్స్ లేకుండా అసలే నడవదు ఎవరికి. అవునండి. నేను కూడా రెగ్యులర్గా మీ దగ్గర తీసుకుంటానండి. కాకపోతే చాలా మిమ్మల్ని ఎప్పుడు thanks అండి. కలవలేదు. ఓకే, ఫస్ట్ ఓకే, టైం ఓకే అండి. కలుస్తున్నా. మా అదృష్టం అండి ఇదంతా. అయ్యో. అంతమంది నోటిని తీపి చేసే భాగ్యం యా కరెక్ట్. కలిగినందుకు భగవంతుడికి మేము రుణపడే ఉంటాం ఎప్పటికీ. చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. ఎగ్జాక్ట్లీ అండి. అకేషన్ అంటే వాళ్ళకి ఫస్ట్ ఆలివ్ గుర్తొస్తే అదే సంతోషం మాకు. కరెక్ట్. నిజంగానే అకేషన్ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఆలివ్. అవునండి. నేమే అసలు కొంచెం డిఫరెంట్ గా పెట్టారండి ఆలివ్ అని. అవునండి. ఎందుకు? ఆలివ్ అంటే ఇట్స్ ఎవర్ గ్రీన్ ట్రీ అండి. మ్మ్. ఆలివ్ నేను జస్ట్ పర్యావరణ ప్రేమికుడిని సహజంగా. యా. సో ఏం చేశానంటే గ్రీన్కి ఆల్టర్నేటివ్ నేమ్ ఉందని ఏముందని గూగుల్లో సెర్చ్ చేశా. మ్మ్. డిఫరెంట్ నేమ్స్ వస్తే ఆలివ్ అని వచ్చింది. మ్మ్. సో ఆలివ్ క్యాచీగా ఉందని చెప్పి ఆలివ్ని పికప్ చేశాను. ఓహో. సో దాని మీద స్టడీ చేస్తే ఇట్స్ ఏ హోలీ నేమ్ ఫ్రమ్ బైబిల్. ఆలివ్ అనే ట్రీకి బైబిల్లో ఒక మంచి ప్లేస్ ఉంది. నెంబర్ 1. నెంబర్ 2 ఇట్స్ ఎవర్ గ్రీన్ ట్రీ. నెంబర్ 3 ఏంటంటే 100కు పైగా ఔషధ ప్రయోజనాలు ఉన్నటువంటి చెట్టు అది మ్మ్. ఆలివ్ ట్రీ. సో అందుకని ఆలివ్ అని చేసుకున్నాను. ఆలివ్ చెట్టు రంగు ఎప్పుడూ మారదండి. ఆకులు అవునా? కానీ Green ఏ గ్రీన్ ఉంటుందా? అదే దాని ఇయర్ గొప్పతనం. అంతా ఇయర్ టోటల్. అంతా ఓకే. త్రూఅవుట్ అదే ద దాని ఇయర్. గొప్పతనం అండి. సో అందుకని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పటికీ మంచి పేరు సెలెక్ట్ చేసుకున్నందుకు హ్యాపీ ఫీల్ అవుతామండి. అవును. అసలు పేరే చాలా యూనిక్ గా, ఒక బ్రాండింగ్. డిఫరెంట్ గా. యా. అసలు ఒక మీకు బ్రాండింగ్. నేమే పెద్ద బ్రాండింగ్ చెప్పాలంటే. నేమే పెద్ద బ్రాండింగ్ అండి. నో డౌట్. అదే. నేమే పెద్ద. ఎప్పుడు స్టార్ట్ చేశారండి దొరరాజు గారు ఇది ఇది? 2007లో స్టార్ట్ చేశాను. మ్మ్. స్టార్ట్ చేసినప్పుడు 80 స్క్వేర్ ఫీట్ షాప్ అండి అది. అంతే. 80 స్క్వేర్ చాలా ఫీట్. చిన్నదన్నట్టు. చాలా చిన్నదనమాట. మెయిన్ లోపలికి వెళ్ళాలంటే ఆ, ఉన్న కౌంటర్ని బయటికి లాగాలి. అబ్బా. లాగి ఆ సందులోంచి లోపలికి వెళ్ళి నిలబడేవాళ్ళం. సాయంత్రం బయటకు వచ్చిన తర్వాత అవి నెట్టితే కానీ షట్టర్ పడేది కాదు. అబ్బో. అంత చిన్న షాప్ అండి. మ్మ్. సో దాంట్లో మా జర్నీ స్టార్ట్ చేసాం. మ్మ్. మిఠాయి జర్నీ. మ్మ్. ఇప్పుడు అలా start 14-15 షాపులకు వచ్చేసారు. 15 షాపులు అదే. అయినాయండి. మంచి ఆదరణ. ఇది స్వీట్ మీద మమకారం ఉన్న వాళ్ళ ఆదరణే మా విజయం. కరెక్ట్ వేరే అండి. ఆలివ్ విజయం కాదు ఇది. కానీ ఆ విజయానికి రీచ్ కావాలన్నా కూడా, లేకపోతే విజయం మన సొంతం కావాలన్నా కూడా దాని వెనక కఠోర శ్రమ ఉంటుంది. అలాగే ఇన్ని ఏళ్ల పాటు ఫస్ట్ ఎలా మీరైతే స్టార్ట్ చేశారో అదే నాణ్యతని సస్టైన్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. క్వాలిటీ అవునండి. లేకపోతే ఎవరు రారు మీ దగ్గరకు. క్వాలిటీ సస్టైన్ చేయటం యా. కంప్లీట్గా అదే రన్ అవ్వాలి. కన్సిస్టెన్సీ అంటారు. ఎస్. ఆ కన్సిస్టెన్సీ అనేది రన్ అయినప్పుడే ఇవాళ తిన్నా రేపు తిన్నా ఎల్లుండి తిన్నా ఒకేలాగా ఉండాలి. అవును. అలాగే విచిత్రం ఏంటంటే ఆలివ్ మిఠాయికి అలవాటు పడ్డ చిన్నపిల్లలు ఉంటారు ఇళ్లలో. అవునవును. వాళ్ళకి వేరే లడ్డు తీసుకెళ్ళి పెడితే ఈజీగా కనుక్కొని ఇది ఆలివ్ కాదని చెప్పేస్తారు. అబ్బో. ఆ, గ్రేట్ అంత అసలు. అంత కన్సిస్టెన్సీ అనేది ఉందండి మా దగ్గర. సో అది మా టీం గెలిపే తప్పితే అది మా గెలుపు కాదు. మా స్టాఫ్, మా కిచెన్లో ఉన్న టీము వాళ్ళందరూ ఒక మంచి మిఠాయిని అందించాలనేటువంటి తపస్సు చేసినట్టు చేస్తారు. అది ఓకే. వాళ్ళ వల్లే మేము మంచి మిఠాయిని అందించగలుగుతున్నాం. ఓకే. ఇవాళ ఈ స్థాయికి ఎదగలిగారంటే ఎంత కష్టపడి, ఎంత శ్రమ చేస్తే వచ్చి ఉంటుందో. తర్వాత విజయం అనేది అలా ఎలా సాధ్యమవుతుంది అనేది తెలుసుకోవటం కోసం అడుగుతున్నాను అంతే. ఇది స్టార్ట్ చేసినప్పుడు
పెద్దగా పెట్టుబడి ఏం లేదండి మాకు. అవునా? పెట్టిన ఒక 2 ఇయర్స్‌లో మేము భారీ నష్టమని ఎదురు చూసాము. అబ్బో! ఆ కాలంలో అది చాలా పెద్ద కష్టం కూడా. హ్మ్. సో 2 ఇయర్స్ తర్వాత ఆహ్, క్లోజ్ చేసేద్దాం అన్న పరిస్థితికొచ్చాము. ఓకే. బట్ ఓకే. తర్వాత లేదు మనం వెనక్కెళ్ళిపోతే మళ్ళీ ఎళ్లి ఉద్యోగం చేసుకోవాలి. ఆ! సో బిజినెస్‌లోకొచ్చాం కదా అని కంటిన్యూ చేద్దామని చేయడం స్టార్ట్ ఇంక చేశాము. చావో రేవో తేల్చేద్దాం అంతే. తేల్చుకుందామని చేశాము. చాలా బాగా అక్కడి నుంచి మంచి టర్నింగ్ అయింది. నేను హ్మ్. ప్రీవియస్‌లీ శ్రీరామ్ గ్రూప్‌లో పనిచేసేవాడినండి. ఓకే. దీనికి ముందు మీరసలు ఏం చేసేవాళ్ళు? ఎలా ఈ మిఠాయి షాపుని స్టార్ట్ చేశారు? దీని వెనక ఏముంది? ఏదన్నా రీజన్ ఉందా? లేతే మీ వాళ్ళు ఎవరన్నా ఇందులో ఉన్నారా? అసలేంటి చెప్పండి? అంటే నేను చెప్పా కదండీ! శ్రీరామ్ గ్రూప్‌లో పనిచేసేవాడిని. ఓకే. అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా పనిచేసేవాడిని. హ్మ్. చేసినప్పుడు మా ఫ్రెండ్‌దొకటి లోవర్ ట్యాంక్ బండ్‌లో స్వీట్ షాప్ ఉంది. ఓకే. విజయరామ్ గారని. ఆ! ఆ! అవునండి. ఆ! విజయరామ్ గారి స్వీట్ ఆయన షాప్. దగ్గరికి రెగ్యులర్‌గా ఎమరాల్డ్. వెళ్తుండేవాడిని. ఎమరాల్డ్. హ్మ్. రెగ్యులర్‌గా వెళ్తుండేవాడిని. హుహు. బాగా నాకు క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట. ఓకే. సో, నాకు ఇన్స్పిరేషన్ ఆయనే. నేను ఈ హుహు. ఇండస్ట్రీలోకి రావడానికి నాకు హెల్ప్ చేసింది కూడా ఆయనే. ఓహ్! ఆయన వల్ల ఇండస్ట్రీలోకొచ్చాను. అలా ఈ రోజున ఒక 15 బ్రాంచులతో ఉన్నాను. సో, గ్రేట్. ఐ షుడ్ థాంక్‌ఫుల్ టు హిమ్. ఓకే. అదండి. అసలు ఒక ఏజీఎం స్థాయి అంటే పెద్ద స్థాయిలోనే ఉన్నారు మీరు. చాలా పెద్ద అంత పెద్ద స్థాయి. స్థాయిలో పనిచేస్తూ సడెన్‌గా జాబ్ మానేసి ఏదో సొంత బిజినెస్ పెట్టుకుంటే నష్టాలొస్తాయి, కష్టాలొస్తాయి, వీటన్నిటిని ఎదుర్కోవాలి. ఎలా అన్న ఆలోచన అప్పుడు మీకు కలగలేదా? ఇది గొప్ప పాయింట్ అండి. హ్మ్. నేను రిజైన్ చేసి బిజినెస్ పెడతా అన్నప్పుడు మా పేరెంట్స్ ఒప్పుకోలేదు. ఓకే. ఎందుకంటే మంచి పొజిషన్‌లో ఉన్నాను. మంచి జీతం తీసుకుంటున్నాను. అదే అంటున్నాను. మంచి కంఫర్టబుల్ జోన్‌లో ఉన్నాను. హ్మ్. కంపెనీలో మంచి నేమ్‌తో ఉన్నాను. యాహ్! ఇవన్నీ ఉండి నేను మానేసి బిజినెస్ పెడతా అంటే మా కంపెనీ వాళ్ళే నమ్మలేదు. ఓహ్! మా కంపెనీ వాళ్ళే నమ్మలేదు. హ్మ్. అసలు నా రిజిగ్నేషన్ కూడా అంత తేలిగ్గా యాక్సెప్ట్ చేయలేదు. అంటే మీకు చెప్తే ఆశ్చర్యపోతారు గానీ, ఈ రోజుకి కూడా శ్రీరాములు నుంచి బయటకొచ్చాననే భావన నాకు లేకుండా కంపెనీ చూసుకుంటుంది. ఓకే. అలాగే నాకు ఈ రోజు వరకు కంపెనీ వదిలొచ్చాననే భావన లేకుండా కంపెనీ చూసుకుంటుంది. అంటే ఇప్పటికి టచ్‌లో ఉన్నారా మీరు వాళ్ళతో? ఇప్పటికీ అందరూ టచ్‌లోనే ఉంటారండి. ఐఎమ్ పార్ట్ ఆఫ్ శ్రీరామ్ గ్రూప్. ఐఎమ్ ఫ్యామిలీ ఆఫ్ శ్రీరామ్ గ్రూప్. అవునా? సో, అంత బాగా కంపెనీ నన్ను చూసుకుంది. ఈ రోజుకి చూసుకుంది. హ్మ్. అలాగే కంపెనీ అంటే నేను కూడా అంతే అభిమానంగా ఉంటాను. అంటే చూసుకోవటం అంటే ఏదన్నా హెల్ప్ చేస్తారా? లేకపోతే జస్ట్ ఊరికే మోరల్ సపోర్టా? సపోర్ట్ అండి. హెల్ప్ చేస్తారు. సపోర్ట్ ఉంటది. అంటే శ్రీరామ్‌లో ఉన్న నా బాసులందరూ హ్మ్. దుర్వాసన్ గారు ఈజ్ మేనేజింగ్ డైరెక్టర్. ఆయన గానియండి, మిగతా బాసులందరూ ఈ రోజుకి వారానికోసారి, నెల రోజులకోసారి పలకరిస్తూ ఉంటారు. హ్మ్. అంటే మోరల్ సపోర్ట్. నేను మానేసి, ఉద్యోగం మానేసి వెనక్కెళ్ళిపోదాం అనుకున్నప్పుడు కూడా అదే బిజినెస్ మానేసి వెనక్కెళ్ళిపోదాం అనుకున్నప్పుడు కూడా వాళ్ళు వచ్చి ఉద్యోగం చేయమని ఆఫర్ ఇచ్చారు. ఓహ్! అంత రిలేషన్ ఈ రోజుకి అదే కంపెనీతో ఉందండి. ఓకే. గ్రేట్ అండి. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మీరు అలాగే మెయింటైన్ చేస్తున్నారు రిలేషన్‌షిప్ అంటే వాళ్ళతోటి. 15 ఏళ్ళు. ఇది మీరు గ్రేట్ తెలుసా? వాళ్ళు గాదు. నేను వాళ్ళే గ్రేట్ అనుకుంటాను. ఎందుకంటే ఇవాళ మీరు ఒక స్థాయిలో ఉన్నారు. అవును. ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఏవో వదిలేసిన కంపెనీ, ఆ పాత జ్ఞాపకాలు, పాత గుర్తులు అవన్నీ మనకెందుకు అని అనుకుంటాం జనరల్‌గా. అవునవునండి. జనరల్‌గా చేసే పని అదే. అవును. హ్యూమన్ నేచర్ అది. ఆ! ఏ స్థాయిలో ఉంటే వెనకదంతా మర్చిపోవడము. మనం ఏ స్థాయి అవునండి. నుంచి వచ్చాము, ఎక్కడి నుంచి వచ్చాము, మన మూలాలేంటి, ఆ! అవన్నీ మర్చిపోయి ఇప్పుడున్న దాన్ని మాత్రమే ప్రపంచానికి చూపిస్తూ ఉంటారు. బట్ ఇదంతా అందుకు వాళ్ళు భిన్నం మీరు. నేర్పిందే అండి. హ్మ్. ఇదంతా మా కంపెనీ నేర్పిందే నాకు. గ్రేట్ అండి అలా చెప్పడం గూడా అంటే మీరు. భగవంతుడిచ్చిన వరం అటువంటి బాసుల దగ్గర పనిచేయటం అంతే. హ్మ్. ఓకే. అలాంటిది ఒక జాబ్‌లో నుంచి సడెన్‌గా మీరు బిజినెస్‌లోకొచ్చేసి, ఇలా వచ్చినప్పుడు కష్టాలు, నష్టాలు ఖచ్చితంగా ఎదురవుతాయి. ఆ ఎదురైనప్పుడు ఏ క్షణంలోనైనా, అబ్బా! ఎందుకు మానేశాను జాబు, మళ్ళీ వెనక్కెళ్ళిపోదాం అని అనిపించిందా? డెఫినెట్‌గా అనిపిచ్చేదండి. అంటే నేను ఈ 80 స్క్వేర్ ఫీట్ షాప్ అని చెప్పా కదండీ! అవును. దాంట్లో కూర్చున్నప్పుడు బయట నుంచి ఎండ పడుతుండేది. ఎండ ఓకే. పడినప్పుడు అక్కడ అట్టలు గిట్టలు పెట్టుకునేవాళ్ళం. ఎండ షాప్‌లోకి రాకుండా. ఓహ్! అట్లా ఉండే షాప్‌లో వేడిగా ఉండేది. రోజు పొద్దున్నుంచి సాయంత్రం దాకా అవును వేడిలో గదా! కూర్చోవాల్సొచ్చేది. అవును గదా! నేను కూర్చోవడమే కాకుండా మా వైఫ్‌కి కూడా ఇబ్బంది పాపం. నా ఆవిడని గూడా రిలీవ్ టైమ్‌లో కూర్చోబెట్టేవాళ్ళా? ఆవిడని కూర్చోబెట్టేవాడిని. ఎప్పుడన్నా ఆ టైంలో హ్మ్. ఏటీఎంకెళ్తే మీకు ఓకే. ఆ! ఆ! రియల్ ఆ! స్టోరీ చెప్తానండి. ఏటీఎంకెళ్ళి కార్డ్ స్వైప్ చేయడానికెళ్తే ఏటీఎంలో ఏసీ ఉండేది. అంటే హ్మ్. ఆ చల్లదనం తగలగానే నా కంపెనీ గుర్తొచ్చేసేది. మరక్కడ ఏసీ రూమ్‌లో అక్కడ ఏసీ కూర్చునేవాళ్ళు రూమ్‌లో మీరు. కూర్చొని పని చేసేవాడిని. సో, అంత ఫీల్ అయ్యేవాడిని.
బట్ భగవంతుడి దయ వల్ల ఈ రోజున మా 15 షాపులు ఏసీ షోరూమ్లు. ఫస్ట్ షాప్ ఎక్కడండి ఇప్పుడు మీరు చెప్పిన ఈ కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో అండి 6th ఫేస్ ఎంట్రన్స్లో చిన్న షాప్ ఉండేది. అది కొంతకాలంకి ఆలివ్ సెంటర్ అయిపోయింది, షాప్? మట్టి విగ్రహాల సెంటర్గా పేరు తెచ్చుకుంది అది. ఓ ఆలివ్ చౌరస్తా అయిపోయింది అది? ఆలివ్ చౌరస్తా అయిపోయింది, ఆ తర్వాత మట్టి విగ్రహాల సెంటర్గా అయిపోయింది. అంత పేరుని ఆ సెంటర్కి తీసుకురాగలిగాను అప్పుడు. దొరరాజు గారు కాదు ఇప్పుడు, ఆలివ్ దొరరాజు గారు మీ షాప్ మిఠాయి షాప్ పేరునే మీ ఇంటి పేరుగా మార్చుకున్నారు. అవునండి, ఎక్కడన్నా సరే ఆలివ్ దొరరాజు అని చెప్తాను, అదే. ఇంటి పేరు పొరపాటును కూడా చెప్పాను ఎక్కడ. ఇప్పుడు ఎవరైనా ఇట్లా పెద్ద జాబ్ మానేసి మంచి శాలరీ వదిలేసి దొరరాజు ఇలా వెళ్ళిపోయాడు, బిజినెస్ పెట్టేసుకున్నాడు, ఇప్పుడు చూడు బాగా కష్టాలు పడుతున్నాడు, గేల్ చేసిన వాళ్ళు ఉన్నారండి అప్పట్లో? ఎవరు లేరండి భగవంతుడి దయ వల్ల, అలాంటిది ఏమి లేదు. పోనీలే. ఎవరన్నా ఉంటే నాకు హెల్ప్ చేసేవాళ్ళే ఉన్నారు కానీ అంటే రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ? అట్లా అంటే అందరూ ఎందుకు ఇంత కష్టపడుతున్నావు, ఎందుకు బిజినెస్ రిస్క్ తీసుకుంటున్నావు అన్నోళ్ళు ఉన్నారు. అది మోరల్ సపోర్ట్ కదా ఒక రకంగా. నిజంగా దాంట్లో మా వైఫ్ సపోర్ట్ చేసింది. Okay. ఆవిడైతే నేను రిజైన్ చేస్తే ఆ టైంలో నేనున్న పొజిషన్ ఎవరు ఒప్పుకోరండి. అదే షీ కదా. సపోర్టెడ్ మీ. మా పేరెంట్స్ కూడా వద్దనేసారు, ఉండు జాబ్ ఎట్లా వదిలేస్తాం అంత. కానీ మీ వైఫ్ సపోర్ట్ చేశారు. వైఫ్ సపోర్ట్ చేసింది. ఎంతమంది ఎంప్లాయీస్ తో స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 5 ఎంప్లాయీస్ తో స్టార్ట్ చేసాం బిగినింగ్ లో. బిగినింగ్. మీ దగ్గరే ఉంటుందా అండి వర్క్ షాప్? అంటే వర్క్షాప్ కిచెన్ వర్క్ మా షాప్ దగ్గర అన్ని కిచెన్ ఉంటుందండి. అందరికీ కూడా అకామిడేషన్ మేము ఇవ్వాలి, లంచ్ అప్పటి నుంచి కూడానా? అప్పటి నుంచి ఇప్పటిదాకా అండి. 5 మెంబర్స్ ఉన్నప్పుడు కూడా? ఈ ఇండస్ట్రీ అనేది ఏంటంటే ఇండస్ట్రీ మొత్తం అలాగే ఉంటుందండి. అందరికీ అకామిడేషన్ ఇవ్వాలి, అందరికీ భోజనాలు అన్నీ పెట్టాలి. ఎందుకు ఇవ్వాలి అకామిడేషన్? వీళ్ళందరూ కూడా యూపీ నుంచి, బీహార్ నుంచి, తర్వాత బెంగాల్ నుంచి వస్తారు. ఎందుకు ఇక్కడ మన వాళ్ళు ఉండరా? ఉండరండి ఇక్కడ, అంటే ఎక్కడ ఈ కూడా వృత్తిలో ఉండరు ఎవరు? ఒక్కళ్ళు ఇద్దరు ఉంటారు. మొత్తం మా దగ్గర ఒక 250 మంది ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, దాంట్లో ఒక 5-6 తెలుగు వాళ్ళు ఉంటారు. సో 5 మందికి అప్పట్లో అకామిడేషన్ ఇచ్చేవాళ్ళ అండి? అట్లా ఇచ్చుకుంటా చేసుకుంటా వచ్చాము. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మా దగ్గర రెగ్యులర్ రోల్స్లో ఒక 280 మంది స్టాఫ్ ఉన్నారు. 280 మంది? అవునండి. బా, 15 షాపులకి. 15 షాపులు. కిచెన్ ఒకే దగ్గర ఉంటుందా అండి, అంతా లేకపోతే కిచెన్ ప్రతి అంతా చోట ఒక చోటే ఉండి సెంట్రల్ కిచెన్ ఉంటుందండి. అక్కడి నుంచి అన్ని కూడా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయండి. ఓకే. మిగతా షాప్స్ లో చాలా చోట్ల చూశాను గీ స్వీట్స్ సపరేట్ ఉంటది, ఆయిల్ స్వీట్స్ సపరేట్ అవునండి, ఉంటాయి. అవునండి. బట్ మీ దగ్గర మొత్తం గీ స్వీట్సే ఉంటాయి, ఎందుకు అట్లా? కంప్లీట్ అంటే గీ స్వీట్ మాత్రమే అమ్ముతామండి. ఆయిల్ స్వీట్ అనేది పొరపాటును కూడా అమ్మము. కారాలు మాత్రం ఆయిల్తో చేస్తామండి. ఓకే ఓకే, అవి అవ్వదు కదా మరి. అవి గీ చేస్తే తినరు కూడా, అసలు టేస్ట్ ఉండదు. సో కారాలు మాత్రం ఆయిల్తో చేస్తాము. మిఠాయి అనేది 100% గీ ఉంటాయి, గీ మాత్రమే అమ్ముతాం. ఆయిల్ది అసలు చెయ్యం మా కిచెన్లో. ఓకే, అది అట్లా మెయింటైన్ చేసుకుంటూ వచ్చామండి. పర్ డే ఎన్ని కేజీ స్వీట్స్ చేస్తారండి? ఉంటాయండి, దాదాపు ఒక 1500 కేజీల దాకా 1500 ఉంటాయి కేజీల దాకా ఉంటుంది. ఎవ్రీడే. దానికి ఎంత నెయ్యి పడుతుంది మరి? నెయ్యి అనేది అంటే లెక్క చేసుకోమండి. ఎప్పుడు కూడా మేము ఈ రోజు ఇంత నెయ్యి అవుద్దు, ఆ రోజు నెయ్యి ఎంత అవద్దు. ఒకసారి 100 డబ్బాలు తెప్పించుకుంటా ఉంటాం, మళ్ళీ వాడుతూ ఉంటాం. అంటే ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు గేదెలు బాగా తగ్గిపోయి, గేదెలు అంటే పాడి మొత్తం తగ్గిపోయింది కదా అన్ని చోట్ల కూడా, ఈ డైరీ ఫార్మ్స్ అనేవి తగ్గిపోతున్నాయి మొత్తం. సో నెయ్యి చాలా కొంచెం స్కేర్సిటీ ఉంది, పూర్తి స్థాయిలో దొరకట్లేదు అంటున్నారు, నిజమా? లేదు లేదు మేడం, దొరుకుతుంది మేడం నెయ్యి. చాలా మంది డైరీ ఇండస్ట్రీలోకి వస్తున్నారు, అవునా? నెయ్యి అవైలబిలిటీ ఉంది. అంటే ఒక్కొక్కసారి సీజన్లో టైట్ అవుద్దేమో కానీ మామూలుగా అవైలబిలిటీ అనేది అదర్వైజ్ ఏం అంత ప్రాబ్లం లేదు. బ్రహ్మాండంగా దొరుకుతుంది. ఎక్కడ నుంచి తెప్పిస్తారండి నెయ్యి? మన దగ్గరేనా లేకపోతే హైదరాబాదేనండి. హైదరాబాద్లో మురుగన్ గీ అని ఉంటుంది, వాళ్ళ గీ వాడతాం మేము. ఇక ఎప్పటికీ అదే మీరు? ఎప్పటికీ అదే వాడతాం. ఓకే, కంప్లీట్గా వాళ్ళదే వాడతాం. ఓహోహో. మీ దగ్గర నేను విన్నది బాగా మోతీచూర్ లడ్డు, నేను కూడా రెగ్యులర్ అదే తీసుకుంటాను. దాంతో పాటు ఇంకా ఏమి స్పెషల్స్ ఉంటాయి మా దగ్గర? మా లడ్డు అనేది ఎప్పుడు కూడా మేము హైదరాబాద్ #1 మోతీచూర్ అనే క్లెయిమ్ చేసుకుంటామండి. ఎందుకంటే మా సేల్లో 50% స్టేక్ మోతీచూర్దే ఉంటుందండి. అబ్బా, ఒక కౌంటర్లో ₹1,00,000 స్వీట్ అమ్మామంటే 50,000 మోతీచూరే ఉంటుందండి. సో దానికోసం ప్రత్యేకంగా ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఉంటూ ఉంటారు. ఇకపోతే దీంతో పాటు మేము పన్నీర్ జిలేబీ ఒకటి బాగా ఫేమస్ అండి మా దగ్గర. పన్నీర్ జిలేబీ. ఈ రోజు వచ్చిన పాలని తీసుకొని ఆ రోజున పన్నీర్ తయారు చేసి ఆ రోజుతో స్వీట్ తయారై షాప్లోకి వస్తుందండి. 11 గంటలకు వస్తుంది అనుకోండి షాప్లో. కనీసం ప్రతి షాపులో 3-4 కస్టమర్ దానికోసం వెయిట్ చేస్తుంటారు వెహికల్ కోసం. పన్నీర్ జిలేబీ వచ్చిందంటే ఒక 2 to 3 మాక్సిమం అయిపోతుంది. 2-3 అవర్స్ మళ్ళీ కావాలంటే మరుసటి రోజు రావాల్సిందే.
మళ్ళీ ఇంక ఈరోజు చేయరు. చేయరు. అలాగే ప్రతిరోజు 100 నుంచి 150 కేజీలు యూఎస్కి వెళ్తాయండి ఓ పన్నీర్ జిలేబీ. మీకు యుఎస్ ప్యాకింగ్ కూడా ఉందండి? యూఎస్ ప్యాకింగ్ కూడా ఉంది. అంటే ఎన్ఆర్ఐ ప్యాకింగ్? డైరెక్ట్గా ఎన్ఆర్ఐ ప్యాకింగ్ ఉంది. డైరెక్ట్గా కస్టమర్లు వచ్చి కొనుక్కొని వాళ్ళ చుట్టాలకు పంపించేస్తారు. వాటి కోసం వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. దానికోసం కనుక్కొని వచ్చి అది తీసుకెళ్ళి ఇస్తూ ఉంటారు. సో అది కూడా ఎక్కువ పన్నీర్ జిలేబీకే జిలేబీకి ఆ డిమాండ్ ఉంటుంది. అంటే వస్తారు దానికోసం. అలాగే హనీ ఆల్మండ్ అని, కాజు క్రిస్పీ రోల్ అని, ఇట్లా బేక్డ్ బాదం గుజియా అని, ఇవన్నీ డ్రై ఫ్రూట్ స్వీట్స్. ఇవి కూడా బాగా ప్రీమియం స్వీట్స్. పబ్లిక్ ఒక్కసారి అలవాటు పడితే దానికి రావాల్సిందేనండి. అంతేనా? అంతే అంతే. హైయెస్ట్ కాస్ట్లీ స్వీట్ ఎంత అండి కేజీ మీ దగ్గర? హైయెస్ట్ కాస్ట్లీ స్వీట్స్ 1800 ఉంటుందండి, 1800 ఉంటుంది. ఇంతకీ మీ షాప్లో మీకు బాగా ఇష్టమైన స్వీట్ ఏది? మీరు ఎక్కువ ఏది తింటారు? అసలు తినరా స్వీట్స్? చూసి శుభ్రంగా తింటానండి. శుభ్రంగా తింటారా? శుభ్రంగా తింటాను, లక్షణంగా తింటాను. అంతేనా? అన్ని స్వీట్లు తింటాను. అంటే ఏది ఎక్కువ ఇష్టం మీది? నాకు హైయెస్ట్ రేటింగ్ ఇచ్చేది కాజు క్రిస్పీ రోల్. మీరు మీగా ఇమ్మంటే అది ఇస్తారు? ఇస్తాను. హనీ ఆల్మండ్, రెండు కూడా డ్రై ఫ్రూట్ స్వీట్స్ అండి. ఇన్నేళ్లుగా మీరు బిజినెస్ చేస్తున్నారు. దాదాపు 2007 నుంచి మీరు బిజినెస్లోనే ఉన్నారు. అది కూడా ఒక ఏమంటారు, సక్సెస్ కాకుండా బాధపడి ఎందుకు వచ్చాను అనుకుని ఫీల్ అయిన సందర్భం నుంచి ఈరోజు 280 మంది ఎంప్లాయీస్కి మీరు ఉపాధి కల్పిస్తున్నారు. అది డైరెక్ట్గా. ఇండైరెక్ట్గా వాళ్ళ ఫ్యామిలీస్ అంతా మీ మీద డిపెండ్ అయినట్లే, అంతే కదండి? అవునండి. సో ఇంతమందిని మీరు ఇంత బాగా చూసుకోగలుగుతున్నారంటే ఒక మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ మీరు. అలాగా కొత్తగా బిజినెస్లోకి వచ్చే వాళ్ళకి కానీ, లేదు బిజినెస్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న వాళ్ళకి కానీ మీరు ఇచ్చే సలహాలు, సూచన? అంటే ఒక ఫుడ్ ఇండస్ట్రీనే కాదండి, ఏదన్నా బిజినెస్లో మనం చూసుకుంటే మనం ఉండి చేసుకోగలిగితే బిజినెస్లో దిగాలండి. ఎవరో చేస్తారు మనం సంపాదిద్దాం అనుకుంటే అవ్వదండి. అవ్వదు. అలా మాలాంటి రీటైల్ బిజినెస్ల్లో మనం గల్లాపెట్లో అంటే క్యాష్ కౌంటర్లో కూర్చొని మనం వ్యాపారం చేయగలిగితే దీంట్లో దిగాలి తప్పితే ఎవరినో కూర్చోబెట్టి మాత్రం పొరపాటును కూడా బిజినెస్లో దిగకూడదు. అలాగే మీరు ఒక హోటల్ ఇండస్ట్రీ ఇవన్నీ చూసుకోండి, 90% లాస్లో ఉంటాయి. దీంట్లో 8% సో నడుస్తాయి, 2% సక్సెస్ఫుల్గా మనీని ఎర్న్ చేయగలుగుతాయి. ఆ 2 చూసి మిగతా వాళ్ళందరూ కూడా మొదలు పెడతారు. అలాగే కంటిన్యూటీ చేయడానికి కావాల్సినంత పెట్టుబడి లేకుండా వ్యాపారంలో రాకూడదు. ఉన్న 10 లక్షలు, 15 లక్షలు, 30 లక్షలు పెట్టేసిన తర్వాత రన్నింగ్ చేయలేక ఆగిపోయే బిజినెస్ చాలా ఉంటాయి, రన్నింగ్ క్యాపిటల్ లేక. సో ఆ టేక్ ఆఫ్ అయ్యే టైం వరకు ఆ రన్నింగ్ క్యాపిటల్ సోర్స్ ఉంటేనే బిజినెస్లో దిగాలి, లేకపోతే ఉన్నదంతా పెట్టేసి మాత్రం దిగద్దు. అలాగే దిగితే సీరియస్గా చేయండి, అంతేగాని ఓ పక్కన ఉద్యోగం చేసుకుంటూ ఓ పక్కన బామ్మర్దిని పెట్టి వ్యాపారం చేద్దాం ఇలాంటి ఆలోచన చేయకండి. ఎవరు చేయరు, మీ బిజినెస్ మీరే చేయాలి. మీరు గల్లలో కూర్చొని చేయగలిగితే వ్యాపారం, లేకపోతే దిగద్దు ప్లీజ్. ఇదంతా మెల్టింగ్ మనీ. ఈ రోజున ఇండస్ట్రీలోకి వచ్చి 90 హోటల్స్ మూసేశారనుకోండి, వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా వానిష్ అయిపోయినట్టే కదా. అదే కదా మనం అనుకుంటా ఉంటాము, ఏది మన జీడిపి గ్రోత్ అది ఇదని మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అలా లాస్ అయ్యే అమౌంట్ తీసుకుంటే మనకి చాలా హ్యూజ్గా ఉంటుంది, చాలా చాలా హ్యూజ్గా ఉంటుంది. ఒకడు 10 లక్షలు పెడతాడు, ఒకడు 30 లక్షలు పెడతాడు, ఒకడు 3 కోట్లు పెడతాడు. ఇలా వ్యాపారంలో నష్టపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. బేసిక్ థింగ్ ఏంటంటే మీరు 100% ఎఫర్ట్ పెట్టి 100% అందులో కూర్చోగలిగితే వ్యాపారంలో దిగండి. ఉత్తినే ఎవరో చూస్తారు ఎవరో చేస్తారు అనుకో మాత్రం దిగమాట. ఓకే, మరి మీరు ఇంత గొప్ప మాట చెప్పారు. అయితే మీకు 15 షాప్స్ దాకా ఉన్నాయి కదా, మరి 15 షాప్స్ ని మీరు ఒక్కళ్ళే మెయింటైన్ చేయగలరు? కిచెన్ నేనే మెయింటైన్ చేస్తా కదా మేడం. కిచెన్ మెయింటైన్ చేస్తాను. మెయిన్ సోర్స్ ఏంటంటే కిచెన్ నుంచి ఎంత స్టాక్ వెళ్తుంది అనేది మేము లెక్క పెట్టుకుంటాం. మాకు ఎంత క్వాలిటీ మిస్ అవ్వకుండా ఉంటాం. మేము అక్కడ మా మిస్సెస్ కూర్చుంటుంది, మా ఆవిడే అంత్యాదేవే కూర్చుంటుంది. ఆవిడ కూర్చొని మొత్తం డిస్పాచ్ అంతా ఆవిడ జాగ్రత్త చూస్తుంది. కాబట్టి నేను వ్యాపారం చేయగలుగుతున్నా. సో ఆ సోర్స్ మనకి ఏంటంటే మనం కౌంటర్లో కూర్చోలేము. మేము కూర్చున్నాం 10 ఏళ్ల పాటు, ఇద్దరం కౌంటర్లో కూర్చునేవాళ్ళం. 10 ఏళ్ళ పైన ఇద్దరం పొద్దున్న 9 గంటల నుంచి రాత్రి 10 దాకా కూర్చునేవాళ్ళం. ఇప్పుడు కిచెన్లో కూర్చుంటున్నాం. కిచెన్లో కూర్చొని కరెక్ట్గా ఏ షాపులకి ఎంత స్టాక్ వెళ్ళింది చూసుకుంటాము, తర్వాత రిటర్న్ వచ్చింది లెక్కేసుకుంటాము. సో అక్కడ జాగ్రత్తగా పడుతూ ఉంటాం. రిటర్న్ ఎందుకు వస్తుంది?
రిటర్న్ వస్తుంది మేడం, 100% రిటర్న్ వస్తూనే ఉంటుంది. ఎందుకు? అంటే డ్రై అయిన ఐటమ్ తీసేస్తాం మేడం. మెయిన్ ఏంటంటే దీంట్లో దాన్ని డ్రై అవ్వనంత వరకే దాంట్లో ఫ్రెష్నెస్ కనిపిస్తుంది మేడం. మీరు ఓకే. ఏదైనా స్వీట్ షాప్కి వెళ్తే చూస్తే క్లియర్గా తెలిసిపోతుంది ఆ షాప్ రన్నింగ్లో ఉందా లేదా అనేది. డ్రై అయిన ఐటమ్ ఉందా, ఫ్రెష్ ఐటమ్ ఉందా లేదా అనేది ఈజీగా తెలిసిపోతుంది. మరి అలా అది ఏం చేస్తారు తీసిందంతా కూడా తీసింది? డస్ట్బిన్ చేస్తానండి. వేస్ట్ ఏం కది? 100% వేస్టేనండి. అయ్యో! మరి దాంట్లో వాడిన అన్ని ఐటెమ్స్ వేస్టే కదండీ! వేస్టేనండి. ఆ వేస్ట్‌ని గనక మనం తీయకపోతే మనం ఎంతో కాలం వ్యాపారం చేయలేం. ఆ వేస్ట్‌ని మనం తీయగలిగినప్పుడే మనం బిజినెస్ రన్ చేయగలం. ఆ వేస్ట్‌ని గనక మనం అమ్మడానికి ప్రయత్నం చేస్తే మనల్ని పబ్లిక్ తీసి పక్కన పెట్టేస్తారు. అవునా? వేస్ట్‌గా పక్కన నమ్మరు. పెట్టేస్తారు. 200% పెట్టేస్తారు మేడం. కాబట్టి ఆ వేస్ట్‌ని తీయడానికి మనం సిద్ధపడితేనే మన బిజినెస్. నేను ఈ మధ్యన ఒక షాప్‌లో విన్నానండి. స్వీట్స్‌లోను తర్వాత లడ్డూస్‌లో వీటన్నిటిలో బూజొచ్చిందని చెప్పేసి, ఫంగస్ పట్టేసిందని చెప్పేసి గొడవయింది ఒక షాప్ దగ్గర. ఆ! అసలు అట్లా ఎందుకు అవుతది? అంతే. మీవి కావు. ఆ! వేరే షాపులు. ఇది ఎక్కడన్నా పొరపాటున జరిగే అవకాశం ఉందండి. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మేడం. బిజినెస్‌లోకి వచ్చే వాళ్ళందరూ కూడా డబ్బు కోసమే రారు. నెంబర్ 1. నెంబర్ 2 ప్యాషన్‌తో వస్తారు. కష్టపడతారు. ఎక్కడన్నా తడి తగిలితే ఫంగస్ వస్తది. మీ ఇంట్లో ఓహ్! పాలు వచ్చినాయండి. తడి మీరు తగిలితేనా? గంట లేట్‌గా కాయడం లేట్ అయితే ఇరిగిపోతే ఇరగవా? అవును. సో, ప్రమాదం అంటే ఆ ఫంగస్ రావడానికి అవకాశం ఉంది. తడి చేతులు తగిలినా గానీ, ఎక్కడో తడి చేతులు తగిలితే వచ్చేస్తాయి. ఇప్పుడు డబ్బా మీకిచ్చాను. స్వీట్ బాక్స్ మీ ఇంటికి పట్టుకెళ్ళారు. ఎవరో ఇంట్లో పిల్లలొచ్చి తడి చేతులతో చేయి పెట్టి తీశారు. ఓహో! ఆహ్, వచ్చే తర్వాత స్వీట్‌కొచ్చేస్తదా? 100% వచ్చేస్తది ఫంగస్. దాంట్లో పొరపాటు ఎక్కడ జరిగిందో చెప్పలేము. అండ్ హ్యూజ్ వాల్యూమ్ చేసేటప్పుడు ఎక్కడో ఒకటి అరా జరగచ్చు. పొరపాటు జరగచ్చు. ఆహ్, ఉద్దేశపూర్వకంగా చేసింది ఎవరు ఉండరండి. ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటారేమో తప్పితే 100కి అంటే ఫ్రెష్‌గా లేని 99% స్వీట్స్ పెట్టడం వల్ల అలా వస్తుంది. చాలా రోజుల పాటు వాటిని అక్కడే పెట్టుంచారు అని అప్పుడన్నారు. అంటే తీసి మర్చిపోతారు. మీకు ఇంకోటి చెప్తానండి. ఒక షాప్ ఉందండి. ఒక షాపులో ఒక 10 టబ్బులు పంపించుంటాం. ఆ పై టబ్బులు అమ్మేస్తా ఉంటాడు గానీ, కింద టబ్బు అమ్మలేదనుకోండి, షాప్‌లో ఉన్నోడి పొరపాటది. ఫంగస్ ఫార్మ్ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. ఎ నై ఎవ్వరైనా సరే అలా ఉంటే వెంటనే తీసి బయట పారేస్తారండి. ఎవరు అమ్మడానికి ప్రయత్నం చేయరు. అది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. ఎట్లాగో పొరపాటున జరిగుండొచ్చు. అంతే తప్పితే ఆహ్, ఎవరు కూడా మంచి మిఠాయిలు ఇవ్వడానికే ప్రయత్నం చేస్తారు. ఇండస్ట్రీలో ఎవరైనా సరే అదేలెండి. మంచి మిఠాయిలు ఇవ్వడానికే ప్రయత్నిస్తారు. ఒక్కసారి కస్టమర్‌కి ఇట్లా నెగెటివ్ ఫీలింగ్ వచ్చింది అంటే ఇంక మళ్ళీ షాప్‌కి రారు కదండీ! అంత ఈజీగా? అంత ఈజీగా రారండి. కాకపోతే వాళ్ళకి తెలుసండి. ఇప్పుడు ఒక షాపులో రెగ్యులర్‌గా మంచి ఐటెమ్ ఇస్తూ ఎప్పుడన్నా ఓకే. ఒక ఎప్పుడన్నా పొరపాటు జరిగితే జరిగినప్పుడు ఇది అర్థమవుతుంది. పొరపాటు ఓకే. జరిగిందని ఓకే. యాక్సెప్ట్ చేయడానికి కూడా పబ్లిక్ సిద్ధంగానే ఉంటారండి. పీపుల్ కెన్ అండర్‌స్టాండ్ ఇట్. నో ప్రాబ్లమ్. మట్టి విగ్రహాలను గూడా ఎందుకంటే ఈకో ఫ్రెండ్లీ గణేష చేయటంలోను, అవునండి. దాన్ని పబ్లిసిటీ చేయటంలోను, దాన్ని మొత్తం అంటే హైదరాబాద్ అంతా స్ప్రెడ్ చేయటంలోను కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి మీరు. మొట్టమొదటిగా వినాయకుడి మట్టి విగ్రహాల పంపిణీ అనే ఐడియా నాదేనండి. ఈ ఆలోచన నేను బందర్ ఎళ్ళాను. బందర్‌లో ఒక ఆవుకి ఆపరేషన్ చేశారనమాట. ఓకే. ఒక ఆవుకి ఆపరేషన్ చేస్తే ప్రాబ్లమ్ వస్తే చేశారు. చేస్తే ఒక 20 కేజీల పాలిథీన్ బ్యాగ్ తీశారు దాంట్లో వాహ్! నుంచి. ఆ ఆపరేషన్ జరుగుతున్నందుకు మన విజయరామ్ గారు పిలిస్తే మేమిద్దరం ఎళ్ళాం. ఎళ్ళి అక్కడ ఆపరేషన్ చూసిన తర్వాత చాలా బాధేసింది. అంటే మనం పాలిథీన్ బ్యాగులు వాడి రోడ్డు మీద పడేస్తా ఉంటారు. వాటిని తినేస్తాయి. ఆవులకి వాటికి ఆకలేసి తెలీదు గదా డైరెక్ట్‌గా పాపం. దాంట్లో ఫుడ్ పెట్టి పడేస్తారు కదా! తినేస్తాయి. తీసేసరికి ఒక 20 కేజీల పాలిథీన్ బ్యాగ్ వచ్చింది. వామ్మో! అది చూసిన తర్వాత చాలా బాధేసింది. ఆపరేషన్ అయిపోయిన తర్వాత మేమిద్దరం బస్సులో వస్తున్నాం. ఆ! ఆ రోజు నైట్ వచ్చిన ఆలోచన. మట్టి విగ్రహాలు చేద్దాం. మనము ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేద్దామని ఆలోచనొచ్చింది. మొదలుపెట్టాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 8,00,000 విగ్రహాల పైన నేను ఫ్రీగా పంచానండి. అబ్బబ్బబ్బా! ప్రతి సంవత్సరం 50,000 మట్టి విగ్రహాలు ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని కమ్యూనిటీలకు గానియండి, అన్ని అసోసియేషన్‌లకు గానియండి, అన్ని కాలనీలకు గాని మా విగ్రహాలెళ్తాయి. స్కూల్స్‌లో మేము అప్పట్లో ఒక 15 ఏళ్ల క్రితం ప్రతి స్కూల్‌కెళ్ళి స్కూల్‌లో పిల్లలకి మట్టినిచ్చి, హ్మ్. వాళ్ళతో వినాయకుళ్ళు చేయించి ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళం.
సో అలా మాట అలా 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 మట్టి విగ్రహాలు దొరరాజు, మట్టి విగ్రహాలు దొరరాజు, మట్టి విగ్రహాలు దొరరాజు అని వెళ్ళిపోయింది. అవును. సో అప్పట్లో పేపర్లో కానీ టీవీల్లో కానీ అన్నిట్లో ఇదే చూపించేవాళ్ళు. మట్టి విగ్రహం దొరరాజు అంటే మనిషి అనేవాళ్ళు. సో ఆ విధంగా ప్రజల్లో ఒక మట్టి విగ్రహాలను ప్రచారం చేస్తూ పోయాం. దానికి మంచి స్పందన వచ్చింది. ఈ రోజున అందరూ దాన్ని అందుకున్నారు. అనేక మంది ఫాలో అవుతున్నారు. ఈరోజు మాకు చాలా గర్వంగా ఉంటుంది. ఏంటి, మనం ఒక ఐడియాతో మనం స్టార్ట్ చేసాం. ఈ రోజున మొత్తం ప్రపంచం అంతా ఫాలో అవుతుంది దీన్ని. కదా. ప్రతి సంవత్సరం 30 నుంచి 40 వేల విగ్రహాలు యుఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కుమ్మరి వాళ్ళు. ఇక్కడ యూఎస్ కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. యుఎస్కి ఇక్కడ విగ్రహాలు తయారు చేసి ఇండియన్ స్టోర్స్కి పంపిస్తున్నారు. విగ్రహాలు, మట్టి విగ్రహాలు. ఎందుకంటే ఈ విగ్రహాలు మొదలుపెట్టింది మేమే కాబట్టి ఆ కుమ్మరి ఫ్యామిలీలు అందరికీ తెలుసు. మేము ఇప్పటికీ వాళ్ళంతా ఎంతో సంతోషంగా చెప్పుకుంటారు, సార్ ఆ రోజున మీరు మొదలుపెట్టారు ఈ కార్యక్రమం, ఈ రోజున మా అందరికీ కూడా బాగా సపోర్ట్ అయింది అని చెప్తా ఉంటారు. వేరే వాళ్ళు ఎవరైనా చేశారేమో కానీ అప్పటికి ఎవరు తెలియదు, మీతోటే అందరికి తెలిసింది అప్పుడైతే. అండ్ మొదలుపెట్టింది మేమే మేడం. అంతేనా? మాకు ముందు ఎవరు లేరు, మేము మొదలుపెట్టింది మేమే. మా ఏ ఇయర్ లో అండి అది? ఇది నేను మొదలుపెట్టిన 2005లో మొదలుపెట్టాను. 7లోనా షాప్లో 7, బట్ ప్రోగ్రామ్ అనేది నేను 2005 నుంచి మొదలు పెట్టాను. అప్పట్లోనే మన ఇండియా టుడేలో కానీ, మ్యాగజైన్స్లో కానీ, లేకపోతే హిందూ కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ అన్ని పేపర్లు కవర్ చేసాయి. అలాగే మీడియా అన్ని ఛానల్స్ ఈ 6 ఓబీ వ్యాన్లు వచ్చి మా డిస్ట్రిబ్యూషన్ని లైవ్ ఇచ్చేసారు మేడం. మేము మట్టి విగ్రహాలు పంచుతున్నాం అంటే ఒక 5-6 ఛానల్స్ ఓబీ వ్యాన్లు తీసుకొచ్చి అక్కడ పెట్టాయి. మీరు 3-4 ఫీట్ మట్టి విగ్రహాలు కూడా ఇచ్చేవాళ్ళు? అవి కూడా ఇచ్చేవాళ్ళం అండి. అవన్నీ అంటే మండపాల్లో సైతం మార్పు రావాలని 3 అడుగుల విగ్రహాలు, 5 అడుగుల విగ్రహాలు చేయించి, అది ఫ్రీగా కాదు, అది తక్కువ ధరకి ఇచ్చేవాళ్ళం, తయారీ ధరకి ఇచ్చేవాళ్ళం. దానికి మంచి స్పందన వచ్చింది. ఈ రోజున చాలా మార్పు వచ్చింది మేడం. మేము మొదలు పెట్టినప్పుడు 90% ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలని ఇళ్లలో పూజకి వాడేవాళ్ళు. ఈ రోజున 90% మట్టి విగ్రహాలని ఇళ్లలో పూజలకు వాడుతున్నారు. చాలు కదా, హ్యూజ్ చేంజ్, గొప్ప మార్పు. ఈ మార్పులో మాత్రం డెఫినెట్గా హ్యాపీ ఫీల్ అవుతాం. అది అంటే మనం చేసిన ఒక మంచి పనుల్లో ఒకటి చెప్పుకోవచ్చు. పర్యావరణ పరిరక్షణ కోసం కదా, అంతేనండి, రాబోయే తరాల సేఫ్టీ కోసం ఇలాంటి అనేక ప్రోగ్రాంలు చేస్తాం మేడం. మా దగ్గర సంచే బంగారం అనే ప్రోగ్రామ్ చేసాం. ఎవరైతే సొంత సంచితో రైతు బజార్కి వచ్చి షాపింగ్ చేస్తారో వాళ్ళకి డ్రా తీసి ₹1,00,000 బంగారం ఇచ్చాం. ఆ తర్వాత ఎవరైతే వినాయకుడిని మట్టి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకొని పూజ చేసి ఆ ఫోటో తీసి వాట్సాప్ పంపితే డ్రా తీసి ₹1,00,000 బంగారం ఇచ్చాం. అలాగే 3 సంవత్సరాలు సాక్షి వాళ్ళతో కలిపి ఈ ప్రోగ్రాం చేసాం, ఇంకుడు గుంతల ప్రోగ్రాం. ఎవరైనా ఇంకుడు గుంత తవ్వి ఆ ఫోటో కనుక మాకు పంపిస్తే డ్రా తీసి ₹1,00,000 బంగారం ఇచ్చాం. సో ఇట్లా పర్యావరణం మీద అనేక కార్యక్రమాలు చేసాం. కాకపోతే అన్నిట్లో కంటే మాకు సంతోషం ఇచ్చే కొన్ని కార్యక్రమాలు ఉంటాయండి. ఇవన్నీ పర్యావరణం కోసం చేస్తాం. అలాగే మా దగ్గర హెల్మెట్, ఎవరైనా హెల్మెట్ పెట్టుకొని మా దగ్గరికి వస్తే 50% డిస్కౌంట్ ఇచ్చాం. ఇది ఒక ప్రోగ్రామ్ అనమాట. జస్ట్ అప్పట్లో హెల్మెట్ పట్ల అవేర్నెస్ కల్పించడానికి మీ హెల్మెట్తో రండి చాలు 50% డిస్కౌంట్ ఇచ్చాం. ఇప్పుడైతే మీరు అందరికి ఇచ్చేయాలి. ఇప్పుడైతే ఇంకా అందరికి ఇచ్చేయాలి. ప్రోగ్రామ్ పెట్టామంటే ఇచ్చేస్తుంటాం. ఎందుకంటే ఇప్పుడైతే మొత్తం వాడుతున్నారు కదా, అప్పట్లో వాడేవాళ్ళు కాదు. అప్పుడు ఇలాంటివన్నీ పెట్టేవాళ్ళం మేడం. సో ఆ విధంగా ప్రజల్లోకి మేము వెళ్ళడానికి ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడాయనే చెప్పచ్చు. సో అట్లా ఒక బాండింగ్, పబ్లిక్ తో కూడా ఒక బాండింగ్, ఒక సాఫ్ట్ కార్నర్. ఒక్కని పబ్లిక్ తెలుసు దే ఆర్ వర్కింగ్ ఫర్ నేచర్ అనేది. ఇంకో గొప్ప విషయం చెప్పనా మేడం మీకు, మన మాదాపూర్లో మా షాప్ ఉండేది. మా షాపు ఓపెనింగ్కి సెలబ్రిటీని ఎవరిని పిలవాలా అన్న ఆలోచిస్తున్న టైంలో అందరూ ఎవరిని సినిమా యాక్టర్ని పిలుద్దామా లేకపోతే ఇంకెవరిని పిలుద్దామని ఆలోచిస్తున్నప్పుడు నేను చేసిన ఒక మంచి పని, ఫిరోజ్ ఖాన్ అని పాకిస్తాన్ సరిహద్దుల్లో సైనికులతో పోరాటూ చనిపోయాడు. ఫిరోజ్ ఖాన్ అని ఒక సైనికుడు, ఆయన భార్యను తీసుకొచ్చి మా ఆ షాప్ ఓపెన్ చేయించాం. సూపర్, అసలు మీరు గ్రేట్. అంటే ఒక యుద్ధంలో చనిపోయిన సైనికుడి భార్య, వీర సైనికుని భార్య, వీర సైనికుని భార్య, ఆవిడని ఫిరోజ్ ఖాన్ అని ముస్లిం మహిళ, ఆవిడ
ఆవిడని తీసుకొచ్చి మేము ఆ షాప్ ఓపెన్ చేయించాం. ఎలాగా అంటే మీరు ఐడెంటిఫై చేసి ఆవిడని పట్టుకుని రాగలిగారండి ఆ, అసలు? అది కూడా ఒక టాస్కే. లక్కే మేడం. టాస్క్ అసలు ఫస్ట్. చాలా పెద్ద టాస్క్. మ్మ్. ఈ ఈ ఆలోచనని నా మిత్రులు ఒక ఆయనకి చెప్పాను. ఆయన అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడారు. ఆయన మాట్లాడి వరంగల్ నుంచి తీసుకొచ్చారు ఆవిడని. సో అక్కడి నుంచి వచ్చి పాపం మన కోసం వచ్చి ఇనాగ్రేట్ చేసి వెళ్ళారు. మంచి పని. అలాగే మేము చేసిన మంచి పనుల్లో ఇంకోటి ఏంటంటే సరిహద్దుల్లో సైనికులకి సంఘీభావం తెలుపుతూ ఉత్తరాలు రాసే కార్యక్రమం. ఆ, ఆ కార్యక్రమం ఒకటి మంచి కార్యక్రమం అండి. అంటే ఎట్లా జరిగిందంటే చాలామంది సైనికులు బార్డర్లో ఒక రకమైనటువంటి మానసిక వ్యవస్థ, ఒక మెంటల్ స్టేటస్లో ఉంటారు. అంటే వాళ్ళు ఏంటంటే మనలాగా షాపింగ్ మాల్స్ ఉండవు, సినిమా థియేటర్లు ఉండవు, ఎంటర్టైన్మెంట్లు ఉండవు, ఛానల్స్ ఉండవు, ఏమీ ఉండవు. అవును కదా. ఎక్కడో సిగ్నల్ లేని చోట పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి డిగ్రీస్లో వాళ్ళకి ఏదన్నా ఒక ఉత్తరం వస్తే, ఒక ఫ్యామిలీకి ఉత్తరం వస్తే, ఒకళ్ళకి ఉత్తరం వస్తే అందరూ కలిపి చదువుకుంటారు దాన్ని. అంత ఆశతో ఎదురు చూస్తుంటారు. సో వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ ఉత్తరం రాసే కార్యక్రమం చేశానండి. 200 స్కూల్స్లో కండక్ట్ చేశాను ఈ ప్రోగ్రామ్. 65,000 మంది దగ్గర ఉత్తరాలు సెలెక్ట్ చేసి పంపించామండి. అంటే ఇది మనకి సంతృప్తి కలిగించే కార్యక్రమం. కానీ మీరు చెప్తుంటే ఒక విషయం గుర్తుకొస్తుందండి. ఈ మధ్యనే ఒక మూవీ వచ్చింది సీతారామం అని. ఆ మూవీ ఆల్మోస్ట్ మీరు చెప్తున్న దానికి చాలా దగ్గరగా ఉంది. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకున్నారేమో మేబీ. నాకు తెలియదు, నేను చూడలేదు. ఓకే. ఆ విధంగా నేను చేసే కార్యక్రమాలకి ప్రతి సంవత్సరం ఒక సెలబ్రిటీకి తీసుకెళ్ళి విగ్రహం ఇచ్చి వాళ్ళతో ఇనాగ్రేట్ చేయించేవాడిని, ప్రమోషన్ చేయించేవాడిని. మనం చెప్తే ఎవరు వింటారండి? వాళ్ళు చెప్తే బాగా మట్టి వింటారు. విగ్రహాలు కొనండి, లేకపోతే మట్టి విగ్రహాలు పెట్టండి, పూజించండి అంటే వింటారు. ఎవ్రీ ఇయర్ ఒక సెలబ్రిటీతో స్టార్ట్ చేసేవాడిని. అట్లా చాలా మంది సహకరించారు. ఓకే. ఇప్పుడు మొత్తం షాప్స్ అన్ని హైదరాబాదేనండి? అన్నీ హైదరాబాదేనండి. బయట ఊరు కూడా వెళ్ళదలుచుకోలేదు. ఎందుకు? అంతేనండి. యు లవ్ హైదరాబాద్. అంతే. ట్రూలీ అండి. అదే చెప్పాలంటే ఫుల్లీ కన్వర్టెడ్. ఎవరైనా ఒకసారి హైదరాబాద్ వస్తే ఇంకా అలా ఉండిపోవాల్సిందేనండి. మీకు ఒక్క మాట హైదరాబాద్ చెప్తానండి. లవ్ చేయాల్సిందే. హైదరాబాద్కి మేమున్న ప్లేస్కి తేడా చెప్పాలంటే ఏసీకి నాన్ ఏసీకి ఉన్న తేడా ఉంటుంది. అవును, అదైతే కరెక్ట్. హైదరాబాద్లో ఎంటర్ అవుతుంటే చాలు ఆ చల్లదనం వచ్చేస్తుంది. కరెక్ట్ అది. సో ఐఎమ్ 100% హైదరాబాద్ లవర్. పుట్టింది నెల్లూరులో, అవ్వచ్చు, పెరిగింది మచిలీపట్నంలో, కానీ హైదరాబాద్ అనేది ఈరోజు నా ఓన్ ప్లేస్. హ్యాపీగా ఉన్నాం. కాదండి, మీరు అన్నట్లు క్లైమాటిక్ కండిషన్స్ మెయిన్ ఇంపార్టెంట్. చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్పి, నా ఏజ్ గ్రూప్ వాళ్ళు మా ఊర్లో వెళ్ళి చూస్తే నాకంటే 10 ఏళ్ళు వయసు పెద్దవాళ్ళ కనిపిస్తారండి. ఎందుకు కనిపిస్తారంటే క్లైమాటిక్ కండిషన్ అండి హైదరాబాద్. అది 100% ట్రూ. ఐ లవ్ హైదరాబాద్. అవును, ఖచ్చితంగా అండి. వి లవ్ హైదరాబాద్. మా అందరికీ ఒక మంచి బేస్ ఇచ్చింది, మంచి స్టాండ్ ఇచ్చింది, మంచి పొజిషన్ ఇచ్చింది. ఇట్లా ఎంతోమంది ఫోటో చేతి పట్టుకుని హైదరాబాద్ వచ్చే వాళ్ళందరూ కూడా బాగుపడ్డారంటే ఈ ల్యాండ్లో ఆ బ్లెస్సింగ్ ఉంది. అదైతే 100% అండి మీరు అన్నది. బ్లెస్సింగ్స్ ఉన్నాయి ల్యాండ్లో. రైట్. అంటే ఏదో స్వీట్స్ తయారు చేస్తున్నాము, అమ్ముకుంటున్నాము, మన బిజినెస్ చేసుకుంటున్నాము, కోట్లాది రూపాయలు గడిస్తున్నామని కాకుండా ఒక సామాజిక బాధ్యతగా మీరు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు నేను వింటుంటే అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి. అంత మంచి మంచి కార్యక్రమాలు. విద్యలో చెప్పలేదు మేడం మీకు, విద్యార్థులకు మేము చేసే సేవ చెప్పలేదు. చెప్పండి. ఎవ్రీ ఇయర్ మచిలీపట్నంలో గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ స్కూల్లో టౌన్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 1 lakh క్యాష్ రివార్డ్ ఇస్తామండి. ఈ ఎంతమంది వస్తే అంతమందికి. అలాగే ఇది మొదలు పెట్టినప్పుడు 9 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసినప్పుడు 9.10 అబోవ్ వచ్చే వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు అది భారీగా పెరిగింది. సో అట్లా ప్రోగ్రామ్స్ చేస్తుంటాం. రీసెంట్గా కూకటపల్లిలో కూడా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను, మిషన్ 10/10 అండి. అంటే 10కి 10 మార్కులు వచ్చే దిశగా విద్యార్థుల్ని డ్రైవ్ చేసే ప్రోగ్రామ్ అది. దానికి కూడా 15 గవర్నమెంట్ స్కూల్, అంటే కూకటపల్లి నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి 15 గవర్నమెంట్ స్కూల్లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. రెస్పాన్స్ బాగుంది. ఒక 150 మంది పిల్లల్ని సెలెక్ట్ చేసాం. వాళ్ళందరికీ కూడా మెంటారింగ్ చేసే టీముని సెలెక్ట్ చేసాం. వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. డెఫినెట్గా ఈసారి 10కి 10 అనేక మంది వస్తారని భావిస్తున్నాం. సూపర్ అండి. అసలు
కానీ మీరు ఇంత సర్వీస్ చేస్తున్నారు, ఇంత సర్వీస్ మోటో ఉందంటే మీకు అంటే మామూలుగా కూడా మీ ఫ్యామిలీ బాగా సౌండ్ ఫ్యామిలీయా? లేకపోతే మీ బ్యాక్‌గ్రౌండ్ అంతా సౌండా? ఏంటి అసలు చెప్పండి? మా సౌండ్ ఏం లేదండి. మా పేరెంట్స్ ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్. మా మదర్ తెలుగు టీచరు. మా ఫాదర్ వచ్చి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరు. ఓకే. సో టీచర్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాము. హ్మ్. అంతేనండి. అంతకంటే పెద్ద ఇదేం కాదు. ఏం లేదు. ఏమన్నా ఉంటే ఇక్కడికి మనం ఏదో బిజినెస్‌లో ఆహ్, స్ వచ్చిన దాంట్లో మనం ఎంతో కొంత మంచి పనులు చేయగలుగుతున్నాం. అది హ్యాపీ అండి. అంతకంటే వేరే ఏం లేదు. మేబీ మీ అమ్మా నాన్నగారు ఉపాధ్యాయ వృత్తిలో ఉండటం, అధ్యాపకులుగా కొన్ని వేల మందిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుంటారు ఇద్దరూను. ఆ ఆ! ఇన్‌స్పిరేషనే మీకుందేమో. అయ్యుండొచ్చండి. ఈ మొత్తం జర్నీలో మా బ్రదరు మా అందరూ సపోర్ట్ చేస్తారండి. వాళ్ళ పిల్లలు గాని, మా పిల్లలు గాని అందరూ. మీ వైఫ్ అందరూ సపోర్ట్ మెయిన్‌లీ. చేస్తారు. మెయిన్ మా మీరు వైఫ్ ఆవిడ అండి. మర్చిపోవద్దు. ఆవిడేనండి. అదే. ఆవిడే చేసేది. మొదటే చెప్పా కదా మేడం మీకు. ఇప్పుడు మర్చిపోయారు మళ్ళీ మీరు. గొడవలు పెడుతున్నారు మీకు మాకు ఆవిడకి. ఇప్పుడు మర్చిపోయారు మీరు. మరి లేడీస్ ఫస్ట్. ఇందాక చెప్పా కదా మేడం. ఆ. మళ్ళీ చెప్తే బాగోదని చెప్పాలి. మళ్ళీ కూడా చెప్పాలి. ఆవిడకి ఎన్ని సార్లు చెప్పినా షీ డిజర్వ్స్ కదా! యెస్ 200% షీ మరి? డిజర్వ్స్ అండి. ఆ! ఆవిడ లేకుండా నా బిజినెసే లేదు. ఆ. ఐయామ్ వెరీ మచ్ థాంక్‌ఫుల్ టు మై వైఫ్ ఏం పేరండి? అనిత. అనిత గారు విన్నారు కదా! ఫస్ట్ అలా చెప్పారు. ఇప్పుడు ఇలా చెప్పారు. మీ ఇష్టం. నాకేం సంబంధం లేదు. రైట్ అండి. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయటం. ఎందుకు అంటే ఓన్లీ ఏదో బిజినెస్ చేస్తున్నాం, సంపాదించుకుంటున్నామని కాకుండా సామాజిక బాధ్యతని గుర్తెరిగి మీరు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు, పైగా వాటిని చాలామంది ఇన్స్పిరేషన్‌గా తీసుకోవటం అనేది రియల్లీ గ్రేట్ అండి. మీరు ఎప్పుడు ఇలాగే మంచి కార్యక్రమాలు చేస్తూ, అందరి నోళ్ళు అన్ని సందర్భాల్లో తీపి చేస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఎ లాట్. సుమన్ టీవీ ప్రేక్షకుల్ని కలుసుకోవడం, వాళ్ళతో ఈ పండగ సందర్భంగా ఇవన్నీ మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. హ్యాపీ దీపావళి టు ఎవ్రీవన్.